అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి పొరుగువారి హక్కుకు సంబంధించిన హదీసులు. ఇబ్ను అబ్బాస్ ఇలా ఉల్లేఖించారు: తాను కడుపు నిండా భుజించి తన ప్రక్కన ఉండే పొరుగువాడు పస్తులుండడాన్ని సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించగా నేను విన్నాను. జీవితావసరాల్లో అత్యంత ముఖ్యమైనది ఆహారం. కోటి విద్యలు కూటి కొరకే అన్నది లోకోక్తి. అయితే ముస్లింలు కూటికై జీవించకపోయినా అతని జీవితానికి గొప్ప లక్ష్యం వేరుగా ఉన్నా జీవించడానికి కూడు అవసరమే. ఇలాంటి నిత్యావసర పదార్థంలో తన పొరుగువాని వాటాను గుర్తుంచుకున్నప్పుడే ముస్లింల విశ్వాసం సంపూర్ణమవుతుంది. అబూజర్ రజియల్లా అన్హుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: అబూజర్, నీవు ఏదైనా కూర వండినప్పుడు అందులో కాస్త నీళ్లు ఎక్కువ పోయి పొరుగువారిని కూడా కనిపెడుతూ ఉండు. కూర వండేటప్పుడు నీరు ఎక్కువగా పోయటం అంటే తప్పనిసరిగా అలాగే చెయ్యాలని కాదు. వీలైతే కూర కాస్త ఎక్కువగా వండి పొరుగువారికి పంపాలని అర్థం. అలా వీలు కలగకపోతే వండిన దాన్ని అంటే పులుసు, పప్పు, షోర్వా ఇత్యాదివి అధికం చేసి పంపవచ్చు. అసలు ఉద్దేశం పొరుగువారి హక్కును అందజేయాలన్న మాటను నొక్కి చెప్పటం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ముస్లిం మహిళల్లారా, పొరుగింటి వనితకు ఇచ్చేందుకు ఏ కానుకను తక్కువైనదిగా భావించకండి. అది ఒక మేక కాలి డెక్కైనా సరే. సాధారణంగా మహిళలు తమ మనస్తత్వం రీత్యా పొరుగువారికి ఏదైనా సాధారణమైన వస్తువును కానుకగా ఇవ్వాలంటే అభిమానం అడ్డువచ్చి సిగ్గుపడతారు. వారి ప్రకారం కానుకగా పంపే వస్తువు ఏదైనా అది కాస్త గొప్పదై ఉండాలి. ఈ మనస్తత్వాన్ని మార్చడానికే మహాప్రవక్త ఇలా బోధించారు. కడు సాధారణమైన వస్తువైనా పొరుగింటికి కానుకగా ఇవ్వదలుచుకుంటే అందులో సిగ్గుపడవలసిన అవసరం లేదు. అలాగే కానుకగా వచ్చిన వస్తువు ఎంత చిన్నదైనా దాన్ని ప్రేమతో, ఆదరణతో స్వీకరించాలి. దాన్ని తుచ్చంగా భావించటం కానీ దాన్ని విమర్శించటం కానీ తగదు. మరో విషయం ఏమంటే, బీదవారైనా సరే తమ ఇరుగు పొరుగు వారికి కానుకలు ఇచ్చుపుచ్చుకోవటాలు జరుగుతూ ఉండాలి. మా దగ్గరేముంది ఇవ్వడానికి అని భావించరాదు. ఉన్నదానిలోనే ఎంతో కొంత పొరుగు వారికి కానుకగా సమర్పించాలి. నాకు 2 పొరుగువారుంటే వారిలో కానుక ఎవరికి పంపాలి అని నేను అడిగిన దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వాకిలికి ఎవరి వాకిలి అతి సమీపమో వారికి అని ప్రవచించారు అని హజరత్ ఆయిషా రజియల్లా అన్హా ఉల్లేఖించారు. పొరుగు అంటే ఇరుగు పొరుగు ఉన్న 40 ఇళ్ల వరకు దాని పరిధి. వారిలో ఎవరి ఇల్లు ఎంత సమీపాన ఉంటే వారి హక్కు అంతే అధికంగా ఉంటుంది. అల్లా, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం తనను ప్రేమించాలని అభిలషించే వ్యక్తి వీటిని పాటించాలి. మాట్లాడితే సత్యమే పలకాలి. నమ్మి అమానతు అప్పగించిన యజమానికి తిరిగి దానిని సురక్షితంగా అందజేయాలి. పొరుగు వారితో మంచిగా ప్రవర్తించాలి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. విశ్వప్రభువైన అల్లాహ్ ప్రేమకు పాత్రులవ్వటం, అల్లాహ్ సందేశహరుని ప్రేమను పొందటం సామాన్యమైన విషయం కాదు. ఇదే మానవుని అసలు ధ్యేయం. ఇంతకు మించిన వరం మరొకటి కాజాలదు కూడా. అయితే దాని ప్రాప్తికి మాత్రం ఎంత సులువైనది. పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితానికి ఈ 3 ముక్కలు మకుటపు మణుల్లాంటివి. పొరుగువానితో సత్ప్రవర్తన వీటిలో చేరటం గమనార్హం. ఒక వ్యక్తి మహాప్రవక్త వద్దకు వచ్చి, ఫలానా స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది, నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, ఈ సత్కార్యాల్లో ఆమె చాలా ఖ్యాతి పొందింది కూడా. అయితే ఆమె నోటి మాట ద్వారా పొరుగువారిని కష్టపెడుతుంది అని చెప్పాడు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆమె నరకానికే పోతుంది అని పలికారు. తిరిగి ఆ వ్యక్తి అన్నాడు, దైవ ప్రవక్త, ఫలానా మహిళ బహు అరుదుగా నఫిల్ రోజాలు పాటిస్తుందని, అతి స్వల్పంగానే నఫిల్ నమాజులు ఆచరిస్తుందని, పాల జున్ను ముక్కలు కొన్ని మాత్రం దానం చేస్తుందని ప్రతీతి. కానీ నోటితో తన పొరుగువారిని కష్టపెట్టదని కూడా చెప్పుకుంటారు. ఇది విని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమె స్వర్గనివాసి అని సెలవిచ్చారు.
కేవలం విధిగా నిర్ణయించబడిన నమాజ్, రోజా, సదకాలే కాక అదనపు అంటే నఫిల్ నమాజ్, రోజా, దాన ధర్మాలను కూడా ఆచరించిన ఇవన్నీ దైవానికి సంబంధించిన హక్కులు. అయితే పొరుగువాని హక్కు మానవులకు సంబంధించిన హక్కు. దానికి భంగం కలిగినప్పుడు అది పొరపాటునైనా లేక అపరాధ బుద్ధితో చేసినా దాన్ని పొరుగువారు మన్నించనంత వరకు దైవం కూడా దాన్ని మన్నించడు. అందువల్లనే పొరుగువారి హక్కులను అపహరించిన నోటి దురుసుగల ఆ మహిళ నరకవాసి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. మరో స్త్రీ తనపై విధిగా నిర్ణయించబడిన నమాజ్, ఉపవాసం, దాన ధర్మాలని సరిగా పాటిస్తూ దైవం తనకు వీలు కల్పించినంత మేరకే అదనపు ఆరాధనలు చేసిన ఆమె నోటి మంచిదవటం మూలాన ఈమె స్వర్గవాసి అని దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం నుడిగారు.